మా మదర్కు కొంచెం థ్రోట్లో పెయిన్ ఉందని చెప్పేసి ఎండోస్కోపీ చేయించి దాన్ని బయాప్సీకి పంపిస్తే ఊపిరితిత్తులకు థ్రోట్కు క్యాన్సర్ కణాలు 9 months అవుతుంది మెడిసిన్ తీసుకోబట్టి. నా పేరు నరసింహారెడ్డి, మాది యాచారం మండల్, నజ్దిక్ సింగారం విలేజ్. మా మదర్కు 1 year కింద కొంచెం థ్రోట్లో పెయిన్ ఉందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఈఎన్టీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఈఎన్టీ మందులు వాడినాక తగ్గలేదు 1-2 నెలలు. దాని తర్వాత టెస్ట్ చేయించినాడు అతను, ఎండోస్కోపీ చేయించి దాన్ని బయాప్సీకి పంపిస్తే కొంచెం క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మాకు రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాము. పీటీ స్కాన్ చేయించి మొత్తం రిపోర్ట్స్లో చూస్తే క్యాన్సర్ అని తేలింది. ఊపిరితిత్తులకు ఒక దగ్గర, థ్రోట్కు ఒక దగ్గర, మన ఇంకొక చోట క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ పుండ్లు ఉన్నాయని చెప్పేసి అంటే ఇంగ్లీష్ హాస్పిటల్లో వాళ్ళు అడిగినారు అంకాలజీ లేకపోతే రేడియాలజీ అంటే మేము ఒప్పుకోలేదు. ఏవో కొన్ని మందులు ఇచ్చారు, 1 month వాడినాము కానీ మాకు ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. కాబట్టి ఈ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఒక 9 months అవుతుంది మెడిసిన్ తీసుకోబట్టి. అప్పటికిప్పటికీ నయం ఉంది, కోలుకుంటుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా రిలేటివ్స్ ఏంటంటే ఈ క్యాన్సరు ఆల్రెడీ సర్జరీ అయ్యింది. నేను కళ్ళతో చూసిన ఆమె బతకదనే ఉండేది. వాస్తవానికి కూడా ఆమె బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వకపోయేది. ఆమె ఇప్పుడు మంచిగా తిరుగుతుంది. మాకు అదే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే మేము ఎవరు చెప్పకుండానే వాళ్ళని అడిగి వచ్చినాం. ఇప్పుడు మొత్తం మింగరాకపోయేది అసలే. ఇప్పుడు కాస్త మింగొస్తుంది కానీ కొంచెం లూజ్ చేసిస్తే మింగుతుంది. అప్పటికిప్పటికీ కొంచెం రికవరీ అయినట్టే. ఆ ఏజ్కు రికవర్ అయిందంటే మామూలు విషయం ఏం కాదు. మేము పూర్తి సంతృప్తిగానే ఉన్నాము. మా మదర్కు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పునర్జన్ హాస్పిటల్ ఆల్విన్ ఎక్స్ రోడ్లో ఉంది, ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళు కూడా 2-3 మీ హాస్పిటల్ నెంబర్ కూడా ఇచ్చినాం. ఈ మందులు సంప్రదాయ మందులు, వెనకటి నుంచి వచ్చినాయి. మంచి ఇంగ్లీష్ మందులు కూడా విపరీతమైన రేట్లు, విపరీతమైన ఖర్చు ఉంది. దాని లెక్క చూసుకుంటే ఇది మంచిది. ఆ విశ్వాసంతోనే వచ్చినందుకు మాకేం మంచిగా జరిగింది. మేము సంతోషంగా